జిల్లా కడెం మండల కేంద్రంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎన్సీసీ క్యాడెట్స్ పురవీధుల్లో కదం తొక్కారు. జాతీయ సమైక్యతను చాటడం, దేశభక్తిని పెంపొందించడమే ప్రధాన లక్ష్యంగా ఈ ర్యాలీ నిర్వహించినట్టు ఎన్సీసీ అధికారి వినోద్ కుమార్ తెలిపారు. ప్రతి పౌరుడు దేశం కోసం పునరంకితమయ్యేలా దేశవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తున్నామన్నారు. రేపటి నుండి దేశవ్యాప్తంగా ఎన్సీసీ క్యాడెట్స్ సెల్ఫ్ విత్ తిరంగా కార్యక్రమం కూడా నిర్వహిస్తారని తెలిపారు. జనరల్ ఎన్సీసీ న్యూఢిల్లీ ఆదేశాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం మరియు రక్షణ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి హర్ ఘర్ తిరంగా ర్యాలీలో భాగంగా ఈరోజు మన కడెం పాఠశాల లోపల ఎన్సీసీ ట్రూప్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎన్సీసీ ట్రూప్స్ దేశమంతటా ఎక్కడున్నా కూడా అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొనాల్సిందిగా ఆదేశాలని జారీ చేయడం జరిగింది. ఆ ఆదేశాల్లో భాగంగా 3 ఫేజులుగా హర్ ఘర్ తిరంగా ర్యాలీలు నిర్వహించాలని చెప్పి ఆ ఆదేశాల్లో డీజీ ఎన్సీసీ పేర్కొన్నారు. దాని దృష్ట్యా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఎన్సీసీ యూనిట్లో ఎన్సీసీ ట్రూప్ లోపల ఆ గ్రామం లోపల ఎక్కడైతే పాఠశాల కానీ కళాశాల కేంద్రంగా ఉన్నటువంటి ఆ గ్రామాల కేంద్రంగా ప్రధాన కూడళ్ల గుండా శోభయాత్ర నిర్వహించాలని చెప్పి వచ్చినటువంటి ఆదేశాల అనుసారంగా ఈరోజు కడెం గ్రామం లోపల గ్రామ పురవీధుల గుండా శోభయాత్ర నిర్వహించడం జరిగింది. దాంతోపాటు ఈ ఫేజ్లో రేపు 13వ తేదీ సందర్భంగా రేపు ఎన్సీసీ క్యాడెట్ ఉదయాన్నే పొద్దున్న లేచిన తర్వాత ఎన్సీసీ యూనిఫామ్ లోపల సెల్ఫీ విత్ తిరంగా అనేటువంటి క్యాంపెయిన్ లోపల పాల్గొంటారు. ఆ తర్వాత వాళ్ళ కుటుంబంతో సెల్ఫీ విత్ తిరంగా నేషనల్ ఫ్లాగ్ను పట్టుకొని ఫోటో దిగడం జరుగుతుంది. ఇది దేశం లోపల జాతీయత స్ఫూర్తిని, సమైక్యత స్ఫూర్తిని బలోపేతం చేయడంలో భాగంగా ఎన్సీసీ ఈ నిర్ణయం తీసుకొని హర్ ఘర్ తిరంగా ర్యాలీకి దేశవ్యాప్త మద్దతును కూడా